ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ సర్కార్కు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే 3 విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశ ఎదురైంది. బ్యారేజీకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉండగా పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదు. మరోవైపు వరద ప్రవాహం వస్తూ ఉండటం కూడా ఆపరేషన్స్కు అడ్డంకిగా మారుతోంది. ఇప్పటి వరకు చేసిన 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఫెయిల్ కావడంతో తాత్కాలికంగా రెస్క్యూ టీం ఆపరేషన్ను నిలిపివేసింది. అటు అబ్బులు టీం సరికొత్త ప్లాన్కు సిద్ధమై వాటర్ లోడింగ్ విధానంలో బోట్లను తొలగించాలని భావిస్తోంది. మరో పద్ధతిలో బోట్లు బయటకు తీసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నూతన పథకం సక్సెస్ అవుతుందో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది. December 2 mechanical works ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ సర్కార్కు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే 3 విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశ ఎదురైంది. బ్యారేజీకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉండగా పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదు. మరోవైపు వరద ప్రవాహం వస్తూ ఉండటం కూడా ఆపరేషన్స్కు అడ్డంకిగా మారుతోంది. ఇప్పటి వరకు చేసిన 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఫెయిల్ కావడంతో తాత్కాలికంగా రెస్క్యూ టీం ఆపరేషన్ను నిలిపివేసింది. అటు అబ్బులు టీం సరికొత్త ప్లాన్కు సిద్ధమై వాటర్ లోడింగ్ విధానంలో బోట్లను తొలగించాలని భావిస్తోంది. మరో పద్ధతిలో బోట్లు బయటకు తీసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నూతన పథకం సక్సెస్ అవుతుందో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందజేస్తారు. కృష్ణ, అవని గత 6 రోజులుగా ఏదైతే కృష్ణా నది బ్యారేజీని ఢీకొన్న ఘటనలో ఉన్నటువంటి బోట్లను తొలగించే ప్రక్రియ అయితే ముప్పటెప్పలు పెడుతుంది అధికారులు అని చెప్పాలా. గత 6 రోజుల నుంచి కూడా అధికారులతో పాటు ఏదైతే ఈ బోట్ల తొలగింపులో నిపుణులైనటువంటి ఈ కచ్చలూరు టీం కు సంబంధించిన ఈ అబ్బులు అండ్ టీం కూడా గత 6 రోజుల నుంచి కూడా వీళ్ళు చాలా రకాలుగా శ్రమిస్తున్నా కూడా బోట్లు ఒక అబ్బులు కూడా కదలలేని పరిస్థితి నెలకొంది. కొద్దిగా వస్తున్నట్లు మళ్ళీ ఆ పట్టేయటం, ఒకదానిపైన ఒక బోటు ఎక్కేయటం ఎంత పెద్ద సమస్యాత్మకంగా మారుతుంది. ఇప్పటికే ప్లాన్ బిలో అయితే కటింగ్ చేసి దాన్ని తొలగించాలి, బిట్స్ అండ్ పార్ట్స్ గా తొలగించాలి అనుకుని ఆ ప్రక్రియను ప్రారంభించారు. అది ఫెయిల్ అవడంతో ప్లాన్ బి ఏదైతే ఎయిర్ బెలూన్స్ తీసుకొచ్చి ఎయిర్ బెలూన్స్ తో ఫిక్స్ చేయాలి అనుకున్నారు, అది ఫెయిల్ అవడం. తర్వాత ప్లాన్ సి వర్కౌట్ చేశారు. ప్లాన్ సి లో కూడా కింద నుంచి అంటే నీటి అడుగు భాగం నుంచి డైవింగ్ టీమ్ తో కట్ చేయించి వాటిని వేరే బోట్లతో లాగించాలి, ట్రైన్ తో సపోర్ట్ తో లాగించాలని చేసుకున్నారు. అది ఫెయిల్ అవటం. అంటే 3 ఏదైతే పార్ట్లు కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ప్లాన్ డి మళ్ళీ ఈ రోజు నుంచి ప్లాన్ డి అయితే అమలు చేస్తున్నారు. ఇదైతే సరికొత్తగా విధానంతో ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఈ అబ్బులు వంటి టీం అయితే చెప్తున్నారు. ఏదైతే 2 పెద్ద భారీ బోట్లను అయితే తెప్పించారు. ఈ 2 భారీ బోట్లకు మధ్య ఐరన్ గడ్డర్లు అంటే దాదాపుగా ఒక ఏదైతే క్వింటాల్ లెక్క ఉన్నటువంటి ఏదైతే టన్నులో ఉన్నటువంటి గడ్డర్లు రెండింటిపైన అమర్చి రెండింటిపైన వెల్డింగ్ చేసి 2 బోట్లకి, అదే విధంగా దానికి ఏదైతే గొలుసులు ఉన్నాయో ఆ బోట్లకి గొలుసుల సహాయంతో ఆ గొలుసులు వాటికి కట్టి ఈ బోట్లతో బయటకు లాగాలి అని చెప్పేసి ఒక ప్లాన్ బి అయితే వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి చూడాలా. కానీ ఈ బోట్ల ప్రక్రియ ఇప్పుడు చేస్తున్న ప్రక్రియ అయితే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరొక 4-5 రోజుల పాటు శ్రమిస్తే గానీ ఈ బోట్ల ప్రక్రియకి అనేది ఒక కొలిక్కి రాదని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భవాని, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
చూసా